ఏపీ సీఎం జగన్ నేడు నగరి నియోజకవర్గం పుత్తూరులో వైసీపీ ఎన్నికల ప్రచార సభకు హాజరయ్యారు. ఎండ మండిపోతున్నా ప్రజలు భారీగా తరలి రావడం ఉత్సాహం కలిగిస్తోందని, రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నారని పేర్కొన్నారు. 3 రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలు కురుక్షేత్ర మహాసంగ్రామమని అభివర్ణించారు. ఇవి ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎన్నుకునేందుకు జరుగుతున్న ఎన్నికలు మాత్రమే కాదని, ఇంటింటా అభివృద్ధికి సంబంధించిన ఎన్నికలని పేర్కొన్నారు. నా చెల్లి రోజమ్మ నగరి నుంచి పోటీ చేస్తోంది. మంచి మనసున్న మనిషి, మంచి చేస్తుందన్న సంపూర్ణ విశ్వాసం, నమ్మకం నాకున్నాయని, అప్పుడప్పుడు మాట కొంచెం కటువు కానీ మనసు మాత్రం వెన్న. నా చెల్లిని ఆశీర్వదించాల్సిందిగా మీ బిడ్డగా ప్రతి ఒక్కరిని పేరు పేరున ప్రాధేయపడుతున్నా. ఇక్కడే ఎంపీ అభ్యర్థిగా రెడ్డెప్ప ఉన్నారు. మంచివాడు, సౌమ్యుడు, భీష్మాచార్యుడి వంటి వారు. మీ చల్లని దీవెనలు ఆయనపై ఉంచాలని ప్రార్థిస్తున్నా అంటూ సీఎం జగన్ ప్రసంగించారు. మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే, అన్న మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాన్, చెల్లెమ్మ మన గుర్తు ఫ్యాన్. ఈ విషయాలన్నీ కూడా మీ అందరికీ చెబుతూ, నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ. అటు నమస్కారం. నా చెల్లి రోజమ్మ మీ పక్కనే ఉంది. మంచి మనసున్నామడ, మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అప్పుడప్పుడు కొంచెం మాట కటువుగానే, మనసు మాత్రం వెన్నే. నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాయపడతా ఉన్నాడు. కేవలం 3 రోజుల్లో జరగనున్న ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం జరగబోయే ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావివి. జరగబోయే ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు. జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నింటి ముగింపు, మళ్ళీ మోసమే. ఇది చంద్రబాబు చెప్పిన సత్యం. సాధ్యం కాని హామీలతో ఆయన ఇచ్చిన మేనిఫెస్టోకు ఇది అర్థం. అందరూ కూడా ఈ విషయాలను ఉన్న పొరపాటున చంద్రబాబును నమ్మటము అనంటే కొండ చిలువ నోట్లో తలబెట్టడమే అన్నది. జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ మీ అందరితో కూడా ఈ విషయాలు చెబుతూ మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మీ అందరినీ కూడా ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ మాటలు, ఈరోజు నేను చెప్తా ఉన్న ఈ పనులు, ఈరోజు చెప్తా ఉన్న ఈ మార్పులు, ఇవన్నీ మనం గతంలో ఎప్పుడైనా చూశామా, మనకెప్పుడైనా గతంలో జరిగాయా అన్నది ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఈ 59 నెలల్లోనే జరగని విధంగా, రాష్ట్ర చరిత్రను ఎప్పుడు చూడని విధంగా మొట్టమొదటిసారిగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఏకంగా 1,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా
2,70,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి 130 సార్లు బిడ్డ బటన్ నొక్కి ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్ష లేకుండా బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకే వారి చెయ్యి నేరుగా డబ్బులు వెళ్ళిపోతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, ఇలా ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం కుటుంబాల ఖాతాలకే నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మీ బిడ్డ జరిగిందా అన్నా? తమ్ముడు జరిగిందా? తమ్ముడు జరిగిందా? అక్క జరిగిందా? చెల్లెమ్మ